గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. జనరల్ గా అందరూ పేస్ మేకర్ గురించి అడుగుతూ ఉంటారు. సో అది ఎవరిలో అమర్చాలి, ఎవరిలో అవసరం లేదు అని. మనం గనక రీజన్స్ చూసుకుంటే, ఎవరిలో పెట్టాలని రీజన్స్ చూసుకుంటే గనక, ఇప్పుడు సింకోపల్ అటాక్స్ చాలా మందిలో వస్తుంటే కళ్ళుదిరి పడిపోతూ ఉంటారు, గిడ్డినెస్ వస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి సడన్ గా తూల్డ్ వస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఈసీ తీసినప్పుడు మనం హార్ట్ బ్లాక్స్ కనుక ఏదైనా ఐడెంటిఫై చేస్తే వాళ్ళు అమర్చుతూ ఉంటాము. సో అసలు హార్ట్ బ్లాక్స్ అంటే ఏంటి? జనరల్ గా ఎప్పుడు చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, రక్తనాళంలో బ్లాక్సా లేదంటే వేరే బ్లాక్స్ అని. ఇవి రెండు రకాలు ఉంటాయండి. రక్తనాళంలో బ్లాక్స్ ని మనం ఈ కొవ్వు పలకలతో ఫామ్ అవుతూ ఉంటాయి. అవి మన హార్ట్ అటాక్ తో మనం పోలుస్తూ ఉంటాం. అదే గుండె ఎలక్ట్రికల్ ఛానల్స్ లో కనుక బ్లాక్స్ వస్తే దాన్ని హార్ట్ బ్లాక్స్ అంటూ ఉంటాం. వాళ్ళకి పేస్ మేకర్ అవసరం. సో గుండెలో కూడా ఎలక్ట్రికల్ ఛానల్స్ ఎలా ఉంటాయంటే, మనకు మామూలుగా ఫేజ్ 1, ఫేజ్ 2 అలా ఫేజ్ 3 ఎలా ఉంటాయో, దీనిలో కూడా నోడ్స్ ఉంటాయి అనమాట. ఎస్ఏ నోడ్, ఏవి నోడ్, దాని నుంచి ఫైబర్స్, అక్కడి నుంచి అవి గుండె కండరాలు కనెక్ట్ అయ్యి అలా స్టిమ్యులేషన్ వచ్చి గుండె కాంట్రాక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో వీటిలో కనుక ఎక్కడైనా డిస్టర్బెన్స్ వస్తే వాటిని హార్ట్ బ్లాక్స్ అంటాం. వాళ్ళలో మనం ఈ పేస్ మేకర్ అమర్చడం జరుగుతూ ఉంటుంది. ఈ పేస్ మేకర్లు కూడా రెండు రకాలు ఉంటాయండి. లైక్ సింగిల్ ఛాంబర్, డబుల్ ఛాంబర్ అని. అంటే గుండె 4 గదుల్లో 2 గదులు ఏమో లెఫ్ట్ సైడ్ ఉంటాయి, 2 గదులు రైట్ సైడ్ ఉంటాయి. మన పేస్ మేకర్ యాంటీనా వచ్చి ఈ 2 గదుల్లో అమరుస్తూ ఉంటాం. డబుల్ ఛాంబర్ అయితే కనుక ఒక ఛాంబర్ ఒక యాంటీనా రైట్ ఏట్రియం లోను, ఒక యాంటీనా రైట్ వెంట్రికల్ లోను మనం అమరుస్తూ ఉంటాము. దీనిలో 2 ఉంటాయండి ఈ పేస్ మేకర్ లో. ఒకటి పల్స్ జనరేటర్, దాని యొక్క యాంటీనా. ఈ పల్స్ జనరేటర్ వచ్చి మనం ఈ స్కిన్ కింద ఫ్యాట్ ఏరియాలో ఆ పల్స్ జనరేటర్ అమరుస్తాం. దాని యొక్క యాంటీనా వచ్చి ఆ గుండె కండరాల దగ్గరికి వెళ్తుంది అనమాట. సో అది సింగిల్ ఛాంబర్ అయితే ఒక గదిలోకి వెళ్తుంది, డ్యూయల్ ఛాంబర్ అయితే 2 గదిలోకి వెళ్తుంటుంది. సో వాళ్ళ యొక్క ప్రాబ్లం బట్టి మనం అమరుస్తూ ఉంటాం.